నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనందరికీ తెలుసు, చట్టాలు కొత్తగా మార్చడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఐపీసీ, సిఆర్పిసి, తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ మార్పు చేస్తూ కొత్త పేర్లు తీసుకొచ్చారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, ఇవన్నీ హిందీలో ఉన్నాయి. ఇది పలకడం కూడా చాలా కష్టము అని చెప్పి కేరళ హైకోర్టులో ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు. ఈ కొత్త చట్టాలు హిందీలో ఉన్నాయి, మాకు హిందీ రాదు, హిందీ నోరు తిరగదు, కాబట్టి ఇది తీసేయండి, వీటి అర్థం కూడా చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది, ఈ పేర్లు పలకడం మాకు కష్టంగా ఉంది, సౌత్ ఇండియాలో చాలా మటుకు ఈ హిందీలో మాట్లాడరు, హిందీ భాష రాదు, హిందీ భాష తెలియదు, కాబట్టి ఇది మాకు కష్టంగా ఉంది అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వస్తే చీఫ్ జస్టిస్ ఏజే దేశాయ్, కేరళ హైకోర్టు జస్టిస్ విజే అరుణ్ దగ్గరికి వచ్చింది. ఈ 3 చట్టాల గురించి క్లుప్తంగా ఇది హిందీలో ఉన్నాయి కాబట్టి, సంస్కృతిలో ఉన్నాయి కాబట్టి, నోరు తిరగడం కాదు కాబట్టి, సామాన్య ప్రజలు అర్థం చేసుకోవడం కష్టం, సామాన్య ప్రజలు ఇది మాట్లాడడం కష్టం, వాడుక భాషలో లేదు, పాత పేర్లే ఉండేటట్టు సిపిసి అని, సిఆర్పిసి అని, ఎవిడెన్స్ యాక్ట్ అని, ఈ పేర్లు దానికి జత చేస్తే బాగుంటాయి అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఇది 2-3 రోజుల్లో హియరింగ్కి వస్తుంది. ఈ తీర్పు ఏమవుతుందో చూడాలి. వీళ్ళు అన్నది కూడా కరెక్టే. ఈ సాంస్క్రిట్ హిందీలో పేర్లు మాట్లాడడం చాలా కష్టము. ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా మామూలు జనాలకి భారతీయ నాగరిక సురక్ష సంహిత అని, భారతీయ న్యాయ సంహిత అని, భారతీయ సాక్ష్య అధినియం అని నోర్లు పలకడం కష్టం. చదువుకున్న వాళ్ళకైతే లేదు, మరి ఇట్లా అన్ఎడ్యుకేటెడ్కి, తర్వాత హిందీ రాని వాళ్ళకి ఇది పలకాలి అంటే కష్టం అని చెప్పేసి ఈ విధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇది కేరళ హైకోర్టులో. మరి ఏమవుతుందో చూడాలి. థ్యాంక్ యూ.